అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పీని. రోషం పౌరుషం తొడగొట్టడం మీసం మెలేయడం పర్సెంటా 1% బుల్లెట్ దిగిందా లేదా, ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా సవాల్ విసిరాడు కానీ ఎవరూ స్వీకరించలేదు. పట్టావు జల్లెడు బట్టి వెతికినా ఇంత గుండె ధైర్యం ఉండేవాడు ఎక్కడా దొరకడం. ఈ మాటలు వింటే మీకంటనే గుర్తుకు రావాలి. వైఎస్ఆర్సీపీ ఓటమిలో కీలక పాత్ర వహించినటువంటి బెట్టింగ్ బంగారాజు అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి చూద్దాం. ఇదే పత్రికా సమావేశం పెట్టి 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారిని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల వారిని ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు 3వ తారీఖు కాకాన గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు అంటున్నాడు. దానికి ముందు కాకాన గోవర్ధన్ రెడ్డి అంటే ఎవరని చెప్తున్నాడు? మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులని చెప్తున్నాడు. అది కాదు చెప్పాల్సింది అనిల్ కుమార్ యాదవ్. అక్రమ మైనింగ్ కేసులో ఉన్నాడు, క్వాజు మొత్తాన్ని కొల్లగొట్టాడు, కోర్టులో ఉండే ఫైల్స్ ని తగలబెట్టాడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఉన్నాడు, ఇవే కాకుండా బెదిరింపుల కేసులో కూడా ఉన్నాడు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కాకాన గోవర్ధన్ రెడ్డి అని చెప్పాలి. జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులని కాదు. అది చెప్పు ఫస్ట్.